ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైన సందర్భంగా వాళ్ళు ఎలక్షన్స్కి ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలలో ఏవి కూడా ఒక పింఛన్ల పెంపు మినహాయించి ఏవి కూడా అమలు చేయట్లేదు. ఒకవేళ ఉచిత గ్యాస్ సంబంధించి ఒకటి అలా చేస్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అనేది చట్ట ప్రకారం లేదు. అయినప్పటికీ 11 సీట్లతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేదే ప్రజల తరపున ప్రజాపక్షంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తరుణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులతో, ముఖ్య నాయకులతో సమావేశమై కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపై మనం ఏ విధమైనటువంటి పోరాటం చేయాలి, మనం ఏ విధంగా ప్రజలకు తోడుగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి కార్యాచరణను వాళ్ళతో చర్చించి ప్రకటించడం జరిగింది. సరే, ఎలక్షన్స్ ముందు కూటమి అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నెలలోపు ఒక 3 కార్యక్రమాలకు సంబంధించి, అంటే కూటమి చెప్పినటువంటి పథకాలలో, హామీలలో 3ంటిని తీసుకొని వాటిపై కార్యాచరణ ప్రజలతో కలిసి చేయాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే డిసెంబర్ 11వ తేదీన రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభవ లేదా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయకపోవడం పైన నిరసన తెలపాలని కలెక్టరేట్ల ముంద రైతులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలపాలని, ర్యాలీలు చేయాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. అదేవిధంగా డిసెంబర్ 27వ తేదీన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు అనేటివి పెంచడం జరుగుతుంది. ఆ విద్యుత్ ఛార్జీలతో దాదాపు 17,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై పడనుంది. వాళ్ళ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఎట్టు పరిస్థితులు పెంచము, అవకాశం ఉంటే తగ్గిస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా వాళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. దీనిపైన కూడా ఆయా విద్యుత్ కార్యాలయాల ముందు నిరసన దీక్ష తెలపాలనే ఉద్దేశంతో డిసెంబర్ 27వ తేదీన ఒక కార్యాచరణకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా 3వ కార్యక్రమము విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంటు, వసతి దీవెనకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని 2025 జనవరి 3వ తేదీన అన్ని కలెక్టరేట్ల ముంద విద్యార్థులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు, వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ 3 కార్యక్రమాలను వాళ్ళు రూపొందించుకోవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, కానీ అన్నింటిపై ఒకేసారి నిరసన తెలపలేదు కదా. ఎవరైనా నిరసన తెలిపినా కూడా ప్రజలకు అర్థం కావాలి, ఎందుకు నిరసన చేస్తున్నారు, ఈ ప్రభుత్వం చేస్తున్నది కరెక్టా కాదా, ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనే విషయాలు బేరేజ్ చేసుకుని అర్థం చేసుకోవడానికి కొంత టైం ఇవ్వాలి. కాబట్టి అన్ని విషయాలపై నిరసన చేయడానికి కొంత టైం గ్యాప్ ఇవ్వడం అనేది చాలా మంచిది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళు చేసిన నిరసనపై ఏ విధంగా స్పందిస్తుంది, వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటాల పట్ల, ధర్నాల పట్ల ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. సరే, వాళ్ళ స్పందన ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కానీ, ప్రజాపక్షం కానీ, ప్రజా సంఘాలు కానీ కొన్ని ప్రభుత్వంలో పక్కన ఉన్నప్పుడు ప్రజల తరపున పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఇలాంటి పార్టీలు ఉన్నప్పటికీ సిపిఐ, సిపిఎం జనరల్గా ఇలాంటి పోరాటాల్లో చాలా ముందు ఉంటారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు విద్యుత్ ఛార్జీలపై. కానీ ఒకప్పుడు ఉన్నటువంటి టెంపో వాళ్ళలో లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఇంతకుముందు కమ్యూనిస్టు భావజాలం ఎవరు పెద్దగా లేదు. వాళ్ళు కూడా వ్యక్తిగత రాజకీయాల కోసం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సిపిఎం, నారాయణ, రామకృష్ణ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎటువైపు ఉన్నా కూడా దాదాపు చంద్రబాబు నాయుడు గారికి మేలు చేకూర్చాలని, చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడాలనేది వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటారా, దానికి ఉనికే లేదు. సరే, ఉన్నంతలో వాళ్ళు ఏదో మాట్లాడుతూ చేస్తున్నారు. ఏదేమైనా ముఖ్యంగా ఈ సమస్యలపైన, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకొని ముందుకు రావడం చాలా మంచిది. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు లేదా ప్రజాపక్షంలో ఉన్నవాళ్ళు మాత్రం స్పందించాల్సి ఉంటుంది. ప్రజలు ఎవరు కూడా కూటమి ప్రభుత్వం మాకు అనేక హామీలు ఇచ్చింది కాబట్టి వాడు నెరవేర్చిన రోడ్ల మీదకి రాలేదు. అట్లా వచ్చిన సందర్భాలు కూడా లేవు.
ఏదో కొన్ని ఉండొచ్చు కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయండి అని రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ధర్నాలు ర్యాలీలు నిరసనలు తెలిపే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి వాళ్ళకు నాయకత్వం ఏదో ఒక పార్టీ ప్రజా సంఘాలు వహించాలి. దానిలో భాగంగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు రావడం జరిగింది. ఇది చాలా మంచిది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున ఎవరు పోరాడినా అభినందించాల్సిందే. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమనే అవకాశం ఉంది, 6 నెలలే కదా మాకు ఇంకా టైం ఇవ్వాలంటారు. అలా ఏముండదు. మనం ఇచ్చిన మేనిఫెస్టో కానీ మనం ఇచ్చిన హామీలు కానీ 5 సంవత్సరాల కాలానికి కదా, ఏ 2 నెలలకో 2 సంవత్సరాలు కాదు కదా. అటు ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలు అధికారం లేనటువంటి వాళ్ళు ప్రజల తరపున వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను వాటిని అన్నింటిని అధిగమించి వాటిని అమలుపరచడానికి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు రూపొందించుకోవాలి. అంతేగాని ఇది అమలు చేయకపోవడానికి మా దగ్గర నిధులు లేవు, లేదు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయినారని అబద్ధాలు ఆడద్దు. ఎందుకంటే హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా మీకు? హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని మీకు తెలియదా? అదిగాక కూటమిలో సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 40 సంవత్సరాల రాజకీయ అనుభవము, విజనరీ అని 2047 విజనరీ అని రకరకాలు చెప్తుంటారు కదా. అలాంటి విజనరీ మరి ఇలాంటి చిన్న చిన్న హామీలు నెరవేర్చకపోతే తప్పదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించడంలో ఏ తప్పు లేదు. అయితే ఇక్కడ ఇంకా ఒక చిన్న విషయం ఏంటంటే, వీళ్ళు నిరసన చేస్తుంటే, ధర్నాలు చేస్తున్నా, దీక్షలు చేస్తున్నా, పోరాటాలు చేస్తున్నా వాటికి ప్రభుత్వం నుంచి అనుమతి ఉంటుంది అంటే చెప్పలేము. అనుమతి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ అనుమతి లేనప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ఎంతో కొంతమంది ధైర్యంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ధైర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఇంతగా శాంతియుతంగా జరుపుకోవాలంటే కోర్టుల ద్వారా పర్మిషన్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదో అధికారంలో ఉన్న వాళ్ళు మేము ఈ విధంగా వీళ్ళను ముందే కేసులు పెట్టేసి ఇలాంటి దీక్షలు నిరసన తెలపకుండా చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా మంచిది కాదు. అలాంటి ఆలోచన ఉంటే విరమించుకోవడం అయిపోయింది. ఇప్పుడు 6 నెలల కాలం అయిపోయిన తర్వాత కూడా మీరు మొదటి 1-2 మాసాల్లో ఉన్న విధంగా ప్రవర్తించి అందరి మీద కేసులు పెట్టి అందరినీ జైల్లో తోసేస్తాం, ఎవరు మాట్లాడకూడదు, ముఖ్యంగా సోషల్ మీడియా మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే మీద ఉందో అలాంటి ఆలోచన ఇప్పుడు చేయడం కూడా మీకు ఉపయోగం ఉండదు. వాళ్ళు కూటమి ప్రభుత్వం కూడా ఒకవైపు వాళ్ళు ఏదో చేసినామని మంత్రులకు ర్యాంకింగ్లు ఇచ్చుకోవడం, ఎమ్మెల్యేల పనితీరు దానిపై సమీక్షించుకుంటుండ్రు. ఓకే, సమీక్షించుకోవచ్చు, ఇవ్వక ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల ముఖ్యంగా స్పందించాల్సింది ప్రతిపక్షాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేనప్పటికీ ఆ బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే కదా కూటమి కాకుండా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉన్నారు కాబట్టి వాళ్ళపైనే ఉంటుంది. మామూలుగా ఎట్లా ఉంటుంది, ఏమన్నా ప్రజా సంఘాలు కొన్ని చిన్న చిన్న పార్టీలు ఇలాంటి దీక్ష నిరసన చేసి పెద్ద దాని మీద ఇది ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఓడిపోయినప్పటికీ ఒకప్పుడు అధికారంలో 151 సీట్లతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీకి ప్రతి జిల్లాలో మంచి క్యాడర్ ఉంటుంది కాబట్టి కొంత జనాలు మొబిలైజేషన్ కావడం, దానివల్ల ప్రజలకు అసలు విషయాలు తెలియడం, ఎందుకు కూటమి హామీలు ఇచ్చింది, అది ఎందుకు నెరవేర్చలేకపోతుందనే విషయం కూడా తెలుసుకుంటారు కదా. అది కూడా కాక జనరల్గా ఏదైనా ఒకటి పోరాటం చేయాలంటే ఆ పోరాటానికి నాయకత్వం అవసరం. మనం చెప్తాం కదా, బాహుబలిలో ఒక డైలాగ్ ఉంది, నాయకుడు లేని సేనాలు చెల్లాచెదురైపోతాయని. ఆ విధంగానే నాయకుడు లేకుండా ఏ పోరాటాలు ఏ కార్యక్రమాలు చేసినా కూడా పెద్దగా ఫలించవు. కాబట్టి నాయకుడు ఉంటే నాయకుడిని అనుసరించి ప్రజలు కానీ ప్రజల తరపున మద్దతు తెలిపేవాళ్ళు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజల మీద ఇష్టం ఉన్న వాళ్ళు కానీ అందరూ పార్టిసిపేషన్ ఉంటుంది. అది ఉన్నప్పుడే అది బాగా పబ్లిసిటీ కావడం, ప్రభుత్వం కూడా పునరాలోచన చేయడం, సాధ్యమైన తొందరగా వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చడానికి అటువైపు అడుగులు పడతాయి. అంతేగాని 6 నెలలే కదని ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే వాళ్ళ మీద కూడా ప్రజలకు చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లో గెలుపోవటంలో పక్కన పెడితే ప్రతిపక్షం పాత్ర ప్రతిపక్షం చేయాలి, అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలి. అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ బాధ్యత నెరవేర్చినప్పుడు ప్రజల తరపున అడగాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రతిపక్షానికి ఉంటుంది. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం లేనప్పటికీ ఉన్న రెండో పార్టీ అయితే అదే కదా. కాబట్టి ఇది చాలా మంచిది. సరే, చాలా అంశాలు ఉన్నాయి, వాటన్నింటిని ముందు ఒక్కొక్కటిగా నిరసన తెలపడానికి ధర్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఈ 6 నెలల మాదిరిగానే మళ్ళీ మీరు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి కారణం, గత ప్రభుత్వం అంటే దానివల్ల ఉపయోగం లేదు, నమ్మేవాళ్ళు కూడా ఎవరు ఉండరు.
మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? మీరు చేర్చాలని కదా. మీరు ఎలక్షన్స్‌కి ముందు మేము చెప్పిన హామీలన్నీ సంపదను సృష్టించి, ఆ సంపదల సృష్టిలో భాగంగా అప్పులు చేయకుండా మేము చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేస్తాం, మాకు అనుభవం ఉంది అని ఎన్నికలకు ముందు మీరు ఊదరగొట్టారు కదా! దానికి సమాధానం ఇప్పుడు చెప్పాలి. అంతేగాని గత ప్రభుత్వం మీద నిందలేయడం, గత ముఖ్యమంత్రి మీద నిందలేయడం, గత ప్రభుత్వ విధానాల మీద నిందలేస్తే మీకు నష్టం తప్పక లాభం ఏమి ఉండదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని, ఆర్థిక పరిస్థితులను సమన్వయపరుచుకొని, కొంత అప్పు అయినప్పటికీ తప్పదు. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి అప్పు లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పుతో పుట్టిన రాష్ట్రమే కాబట్టి తప్పదు. కానీ కొన్నింటిని తగ్గించుకొని, ఇది ముఖ్యంగా రైతులకు సంబంధించిన విషయాలు, విద్యార్థులకు సంబంధించిన విషయాలు కాబట్టి వీటిని కొంచెం ఆర్థిక వెసులుబాటు కల్పించుకోండి, కొన్నిటిని తగ్గించుకొని అవి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే మీకే మంచి పేరు వస్తుంది. లేకపోతే గిన జనాలు ఏం ఆలోచిస్తారు, ఏదో ఎన్నికల అవసరం కోసం చెప్పిండ్రు, ఇప్పుడు చేయలేకపోతుండ్రు అనే చెడ్డ పేరు మీకు వస్తుంది. 6 నెలలు ఆల్రెడీ అర్థమైపోయింది. ముందు ముందైనా మీరు ప్రజల వైపు, ప్రజలకు ఆలోచనకు అనుగుణంగా మీరు ఆలోచిస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మామూలే, ప్రజలేముంది, ఒకసారి చూస్తారు ఎవరైనా, రెండోసారి చూసే అవకాశం ఉండదు కదా. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.